ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ సన్నిధిలో నన్ను నిలబెట్టినందుకు ఆ దేవాది దేవునికి నిండు వందనాలు. అందరూ బాగున్నారని క్రీస్తునందు నేను నమ్ముచున్నాను. క్రీస్తు యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ప్రైజ్ ద లార్డ్. సిరీస్ అప్పుడప్పుడు కొంచెము టైమింగ్లీ ఇవ్వలేకపోతున్నాము. కొంచెము డొమెస్టిక్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, రికార్డింగ్ స్టాఫ్ ప్రాబ్లము ఈ విధంగా ఉండి ఇవ్వలేకపోతున్నాము. అందుకు క్షమించగలరు. ఈరోజు నేను మీతో మాట్లాడవలసిన అంశము నేను చెప్పిన విధంగా సిన్, పాపము గురించి మాట్లాడాలనుకున్నాను. యాక్చువల్లీ ప్రతి మానవుడు నేను చాలా శ్రేష్ఠుణ్ణి, చాలా మంచివాడిని, చెడు కార్యాలు చేయట్లేదు, చెడు ప్రవర్తన కలిగి లేను అని అనుకుంటాడు. కానీ ప్రియబిడ్డ, మానవుడు పుట్టుకతోనే పాపి. ఇక్కడ మనం చూసినట్టయితే 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అధిగమించుట, లోబడకుండుట పాపము. ప్రతి మానవుడు ఆజ్ఞను లోపడట్లేదు. ఎందుకంటే ఆదాము ఎంతో మహిమతో దేవుడు తన చేతులతో సృష్టించాడు. చేయకూడదని ఒక పనిని మాత్రమే అతడు చెప్పాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చిన విధంగా అతడు ఆజ్ఞను అతిక్రమించాడు. మనమంతా ఆదాము సంతానము కాబట్టి పాపములో అతడు మనలను కన్నాడు. అదేవిధంగా జనరేషన్ టు జనరేషన్ ఈ పాపం అనేది వీఆర్ షిఫ్టింగ్. ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిలా ముందుకు వెళ్తుంది. చాలా మటుకు ఈ లోకంలో ఎన్నో రకాల వ్యాధులు ఉంటున్నాయని మనం అనుకుంటామండి. కానీ పాపం అనేది గొప్ప వ్యాధి. అది దానిని తీసివేయడము చాలా కష్టం. ఎందుకంటే మనము దానికి లొంగిపోయి ఉన్నాము, కురుక్కుపోయి ఉన్నాము. దాన్ని తీసివేయడము చాలా కష్టము. మనము ఒక మాట ప్రసంగిలో చూసినట్టయితే, ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్టయితే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరుని యందు యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తతంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ నీవు నీతితో పుట్టావు. ఆదాము నీతితో పుట్టాడు. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎన్నో విధాల మనం మారిపోయాం. మనం కల్పించుకుంటున్నాం. ఈ పాపాన్ని మనం చుట్టుకుంటున్నాం, మనం కప్పుకుంటున్నాం. ప్రియ బిడ్డ, ఈ పాపం నుంచి మనం తప్పించుకోవాలి. ఈ పాపం నుంచి మనము విడిపింపబడాలి. అదే ఈరోజు అంశము. పాపం విషయమై దావీదు మహారాజు ఏ విధంగా తన పాపాలను ఒప్పుకుంటున్నాడో ఆ విధంగా మనము ఈ పాపముల నుంచి విడుదల పొందాలి. తన యొక్క ఘోర పాపాలను క్షమించగలిగటానికి, క్షమాపణ కలిగేదానికి అతడు ఎంతో తపన పడుతున్నాడు. ఏకైక మార్గాన్ని అతడు చూడాలని ఎన్నుకున్నాడు కూడా. ఎప్పుడైతే బెత్షెబా యొక్క పాపముతో అతడు నిండాడో, నాతాను ప్రవక్త అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు తన యొక్క పాపముల గురించి ఎంతో చింత, వేదన
కలిగి ఈ యొక్క కీర్తనను రచించాడు. 51వ కీర్తన చూసినట్టయితే మొదటి 2 వచనాలు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నీ దోషాలు పోవాలి అంటే దేవుడే నిన్ను కడగాలి. ఆయన రక్తములో నీవు కడగబడాలి. ఆయన కృప చొప్పున నీవు కరుణింపబడాలి. ఆయన వాత్సల్యము చొప్పున, ఆయన యొక్క బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఆయన యొక్క బాహుల్యము అతని చేతులతో నీవు కడగబడాలి. ఎందుకంటే ఏకైక మార్గము ఆయన ఒక్కడే. ఎన్నో ఆశాభావాలు ఉండవచ్చు, ఎన్నో బలులు అర్పిస్తుండవచ్చు, కానీ దేవుడు మాత్రమే ఆ యొక్క పాపములను అతడు విడిపింపగలడు. పాపము నిన్ను ఎంతో చెడు మార్గములో నిన్ను త్రోసివేసింది. ఆ యొక్క మార్గములో నుంచి లేవడము చాలా కష్టము. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క కరుణ, కృప, అతని వాత్సల్యము నీకు కావాలి. ఆయన యొక్క లవ్వింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మెర్సీస్, యూ నీడ్ టు అచీవ్ దెమ్. దాన్ని పొందుకోవాలి. అదే కీర్తనలో 16వ వచనము 17వ వచనం, నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించదను. ఆయన బలుల కోరడండి. బలి కోరిన ఎడల దావీదు మహారాజు అంటున్నాడు, నేను అర్పించదను. కానీ దహన బలికి నీ ఇష్టమైనది కాదు. దహన బలి ఆయనకి ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాలు నీవు అలక్ష్యము చేయవు. విరగాలి. పాపము గురించి నువ్వు రిపెంట్ కావాలి. నీ యొక్క మనసు వేదనతో కృంగి ఆ యొక్క దుఃఖముతో నీవు ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో నీవు నిలబడాలి. అప్పుడే నీకు ఆ యొక్క క్షమాపణ దొరుకుతుంది. ఆయన యొక్క బాహుల్యము చొప్పున నీ అతిక్రమములను తుడిచివేస్తాడు. ఆయన దోషములు పోవునట్టు నిన్ను బాగా కడుగుతాడు. ప్రియబిడ్డ, నీవు ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు అని వాక్యం చెప్తుంది. నీ మనసు విరగాలి. నీ మనసు రిపెంట్ కావాలి. పాపము నుంచి నీవు వెనుతిరగాలి. అప్పుడే అటువంటి హృదయాలను, అటువంటి రిపెంటెడ్ హృదయాలను ఆయన అలక్ష్యం చేయడు. ఆయన లక్ష్య పెడతాడు. ఆయన లెక్కిస్తాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. నీవు ఆ యొక్క పాపం నుంచి నీవు పశ్చాత్తాపడి ఆయన దరి చేయబడాలి. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13-14 చూసినట్టయితే, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యం గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన ఎంతో కరుణా వాత్సల్యం కలవాడు. హీ హ్యాస్ సో మచ్ మెర్సీ, లవ్వింగ్ కైండ్నెస్ అండ్ వెరీ టెండర్ మర్సీస్. ఆయన శాంతమూర్తి. ఈజ్ లాంగ్ సఫరింగ్, ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎంతో ఓర్చుకునేవాడు, శాంతముతో ఉండేవాడు, అత్యంత కృపగలవాడు అయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడు మనకు చేయడంట. నీవు పాపములు చేస్తే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీవు చనిపోయేవాడిగా ఉండాలి. చనిపోతావు.
కానీ ఆయన కరుణ వాత్సల్యములు. కానీ నీవు పశ్చాత్తపడాలి, నీ వస్త్రములను కాక నీ హృదయములను చింపుకొని. పాపం చేయువారు అప్పుడప్పుడు పిచ్చివారు అయిపోతారు, వస్త్రాలను చింపుకుంటారు, ఏవేవో మాటలు మాట్లాడతారు, ప్రగల్భాలు పలుకుతారు. కానీ అది కాదండి నువ్వు చేయవలసింది. నీ హృదయమును చింపుకోవాలి. అంటే నీ హృదయం విప్పి ఏడుస్తూ, నీవు అంగలారుస్తూ ఆయన తట్టు తిరగాలి. అదే దావీదు మహారాజు చేశాడు. అక్కడ 51వ కీర్తనలో ఆయన యొక్క పాపములను ఆయన ఒప్పుకుంటున్నాడు. మూడు రకాలుగా ఆయన ఒప్పుకుంటున్నాడు ఆయన ఫాల్ట్స్ని. ట్రాన్స్గ్రెషన్స్ అంటే ఆయన అతిక్రమించిన ఆజ్ఞలను అతిక్రమించాడు. ఇంకోటి ఇంక్విటీ, ఆయన అపరాధములను ఒప్పుకుంటున్నాడు. మూడవది ఆయన సిన్స్, పాపములను ఒప్పుకుంటున్నాడు. ఈ విధంగా ఆయన ఎంతో రిపెంట్ అయి తన పాపముల గురించి ఎంతో దేవుని ఎదుట ఒప్పుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. ఈ విధంగా ఒక వ్యక్తిని మనం చూస్తాము. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే, అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఎంత గొప్ప వాక్యం అండి. సుంకరి, ఒక పాపి దేవాలయంకి వచ్చాడు. దేవాలయంలో అతడు తల ఎత్తుకోనికి కూడా అతనికి ధైర్యము చాలలేదు. దూరంగా నిలిచాడు. ఆయనతో సహా ఎంతోమంది శ్రేష్ఠులు, పాపులు కాక పాపమును విడిచిన వారు, శ్రేష్టమైన జీవితము బ్రతుకుతున్నామని అనుకునేవారు, శుభ్రమైన వస్త్రములు ధరించుకున్నారు. మరి ధర్మశాస్త్ర విధంగా వారు చేయవలసిన పనులన్నీ చేస్తున్నారు, మత ఆచారాలను అవలంబిస్తున్నారు. ఒక శాస్త్రి కూడా అక్కడ ఉన్నట్టు చూస్తున్నాము. ఒక పరిసయ్యుడు అక్కడ ఉన్నాడు. ఇతడేమో దూరంగా నిలిచి ఉన్నాడు. నిలిచి ఏమంటున్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికాను. మరి నీవు పలుకుతున్నావా ప్రియ బిడ్డ? నీ పాపముల గురించి నువ్వు రిపెంట్ అవుతున్నావా? పాపినైన నన్ను కరుణించమని ఎన్నడన్నా నువ్వు ప్రార్థించావా? ఒకవేళ నువ్వు ప్రార్థించకుంటే ఈరోజు నువ్వు ప్రార్థించు. ఎందుకంటే నువ్వు పాపివి. ప్రతి మానవుడు పాపి. ప్రార్థించవలసిన ప్రార్థన ఇక్కడది. ఒప్పుకోవలసిన పాపంలో ఒప్పుకోవలసిన ప్రార్థన ఇది. కరుణించుమని అతడు ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఎంతో వేదనతో ఉన్నాడు. తన ఛాతిని కొట్టుకుంటున్నాడు, రొమ్మును బాదుతున్నాడు. ఎందుకంటే రొమ్ములో ఉంది ఆయన హృదయాన్ని నలగొట్టుకుంటున్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు చేయవలసిన పని, నేను చేయవలసిన పని కూడా అదే. ప్రతి ఒక్కరూ పుట్టుకతో మనం పాపులము అంటున్నాం. నువ్వు శ్రేష్ఠుడి కాదు. అన్నిటికంటే మించిన రోగం ఇది. ప్రతి ఒక్కరికి ఉన్న రోగము. అందరూ అనుకుంటున్నారు నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను శ్రేష్ఠుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను బుద్ధిమంతుణ్ణి, నేనెందో అందగాడిని. కాదు, నువ్వు పాపివి. దట్ ఈస్ యువర్ ఫస్ట్ డిగ్రీ. నీ అందమంతా నువ్వు పాపంలోనే ఉంది. నువ్వు పాపివి కాబట్టి అతడు రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని అంటున్నాడు. దేవుని తట్టు చూడలేక సిగ్గుపడుతున్నాడు. ప్రతి పాపి తప్పు చేస్తే సిగ్గుపడతాడు. ఇలాంటి ప్రార్థన మనకు అవసరము. హోల్ హార్టెడ్లీ హీ వాజ్ కన్ఫెసింగ్. పూర్ణ హృదయముతో అతడు తన యొక్క పాపాలను ఒప్పుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియ బిడ్డ, నీవు మరి అలాంటి ప్రార్థన ఎన్నడన్నా చేసావా? 32వ కీర్తన చూడండి. 32వ కీర్తన మొదటి రెండు వచనాలు చూసినట్టయితే 32వ
కీర్తనలో మనము చూడగలము. తన అతిక్రమములను పరిహారము నందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందువాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడువాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నీ యొక్క అతిక్రమములను ట్రాన్స్గ్రెషన్, అతిక్రమములు, దావీదు మహారాజు అదే చేస్తున్నాడు. తన యొక్క అతిక్రమములను ఒప్పుకుంటున్నాడు. మరి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఆయన ఒప్పుకొని అతడు పరిహారము నొందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందువాడు ధన్యుడు. యూ విల్ బి బ్లెస్డ్. ధన్యుడు అంటే యూ విల్ బి బ్లెస్డ్, ఏ బ్లెస్డ్ పర్సన్, దీవించబడ్డవాడు. దావీదు మహారాజు అందుకే దీవించబడ్డాడు. ఎంతో పాపంలో ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ స్ట్రక్చర్ అంత మంచిది కాదు. అతని క్యారెక్టర్ కూడా కోల్పోయాడు. ఎప్పుడైతే రిపెంట్ అయ్యాడో, పాప పరిహారం నొందాడో, పాపములకు ప్రాయశ్చిత్తం నొందాడో, అతడు ధన్యుడయ్యాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నీవు యెహోవా చేత నీవు ఎంచబడాలి. నిర్దోషి, బ్లేమ్లెస్, యు ఆర్ ఇన్నోసెంట్. ఇతడు ఇన్నోసెంట్, ఇతడు పాపం లేనివాడు అని నీవు దీవించబడాలి. యెహోవాచే నీవు నిరూపించబడాలి. అప్పుడే నీవు ఆ పాపి అనే ఆ యొక్క పదము నుంచి తప్పించుకుంటాం. అటువంటి వాడు మూడు రకాలుగా లాభాలు పొందుతాడు. ఒకటేమో దేవుడు నిన్ను క్షమిస్తాడు. రెండవది, నీ యొక్క పాపములను తుడిచివేస్తాడు. నీ యొక్క తప్పుదములను లెక్కలోనికి తీసుకోడు. ఈ మూడు విధాలుగా నీ ట్రాన్స్గ్రెషన్స్, అతిక్రమములను ఆయన నిన్ను విడిపిస్తాడు. కల్లా కపటం లేనివాడు, హృదయపూర్వకంగా ఒప్పుకున్నవాడు ధన్యుడు. నీ కల్లా కపటం లేకుండా ఒప్పుకోవాలి. కొంతమంది కొన్ని విషయాలలో ఒప్పుకుంటారు, కొన్ని విషయాల్లో వారు ఒప్పుకోరు. నువ్వు ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయము నీవు దేవుని ముందు పెట్టాలి. అప్పుడే నీకు క్షమాపణ, నిర్దోషి అని దేవుడు నిన్ను దీవిస్తాడు. అదే అధ్యాయంలో 5వ వచనం చూసినట్టయితే, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు. నీ దోషములను కప్పుకొనక, నేను చెప్పాను ఇంతకుముందే, కొంతమంది కొన్ని విషయాల్లో ఒప్పుకుంటారు, కొన్ని విషయాల్లో ప్రౌడ్గా, రిజిడ్గా, అన్కన్సర్న్డ్గా ప్రవర్తిస్తారు. అది నాకు చెందిన పాపము కాదు, అది నేను ఆ విధంగా అనడము న్యాయమే, ఆ విధంగా చెయ్యడము న్యాయమే అని అనుకుంటున్నావా? కాదు బిడ్డ. సహోదరి, సహోదరుడా, నీవు నీ దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని. దావీదు మహారాజు యొక్క స్టేట్మెంట్ అది. ఆయన పాపములను ఒప్పుకున్నాడంట. ఆ యొక్క మరి అటువంటి వాడు ఆత్మ జీవము భవిష్యత్తు ఆయనకు అప్పగించినట్లయితే, నీ యొక్క ఆత్మను ఆయనకు అప్పగించినట్లయితే, నీ భవిష్యత్తును ఆయనకు అప్పగించినట్లయితే, క్రీస్తు ఎలా కాపాడుతాడో మీకు తెలుసా? నిన్ను ఎలా నిర్దోషిగా చేస్తాడో తెలుసా? హోల్హార్టెడ్లీ, టోటల్లీ ఈ సరౌండెడ్. ఆయన తన పూర్ణ హృదయముతో పూర్తిగా ఆయన దేవునికి సమర్పించుకున్నట్టు మనం చూస్తున్నాం. అండ్ ఈ కన్ఫెస్డ్ ఆల్ ఇస్ సిన్. మొదటి పేతురు 4వ అధ్యాయము, 19వ వచనము చూసినట్టయితే, 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనము చూసినట్టయితే ఇక్కడ ఒక మాట ఉందండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
వాక్యం ఎంత క్లియర్గా మాట్లాడుతుందండి. నీవు దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చిత్త ప్రకారము నీవు దేవునిలో ఉండాలనుకుంటున్నావు, నీవు నిలబడాలనుకుంటున్నావు, దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నావు, దేవుడు నిన్ను రక్షించాలని అనుకుంటున్నావు, నిన్ను నిర్దోషిగా నిరూపించాలని అనుకుంటున్నావు, ఎల్లకాలము దేవుని సన్నిధిలో పరలోక రాజ్యములో ఉండాలనుకుంటున్నావు. అటువంటప్పుడు సత్ప్రవర్తన గలవారై, సత్ప్రవర్తన, గుడ్ బిహేవియర్, మంచి నడవడి, నీ ప్రతి విషయములో నీ యొక్క ప్రవర్తనను నువ్వు చూడాలి. యువర్ బిహేవియర్, నీ నడవడి సరిగా చెక్ చేసుకుంటూ నమ్మకమైన సృష్టికర్తకు ఈజ్ ఏ బిలీవబుల్ అష్యూరెన్స్ ఇవ్వగల, నమ్మకమైన అష్యూరెన్స్ ఇవ్వగల నీ సృష్టికర్త, నిన్ను సృష్టించిన వాడికి తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నీ యొక్క ఆత్మలను అప్పగించుకోవాలి. దావీదు మహారాజు అదే చేశాడు. తన యొక్క ఆత్మను అప్పగించుకున్నాడు. ఆ రోజు నుంచి అతడు పాపము చేసినట్టు, ఆజ్ఞలను అతిక్రమించినట్టు, ట్రాన్స్గ్రెషన్ చేసినట్టు మనము చూడము ఎక్కడ. ఆ బెత్షెబాతో పాపము చేసిన తర్వాత అతడికి కొంచెము తన యొక్క పాపముల విషయమే తలంచి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. తన యొక్క ఆత్మను ఆయన అప్పగించినట్టు మరి చూస్తున్నాము. అలా జీవించే వారికి ఎన్నో అవమానాలు, హింసలు, క్రమశిక్షణ భరిస్తూ ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తూ జీవించాలి. క్రీస్తుతో కూడా జీవించాలి. అప్పుడే నీ యొక్క పాపము, ఇదే పాపము, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము, జీవించాలి. అప్పుడే పాపము లేకుండా నీవు ఉంటావు. ఎందుకంటే నిన్ను నిర్దోషిగా ఆయన నిరూపిస్తాడు. ఏ రైచస్ మ్యాన్, నీతి గలవాడిగా నిన్ను పుట్టించాడు. కానీ మనం ఎన్నో వివిధమైన తతంత్రాలతో మన జీవితాన్ని సృష్టించుకుంటున్నాం. ఎన్నో విధాలుగా, ఎన్నో ఉపాయాలతో, ఎన్నో తంత్ర మంత్రాలతో మనము ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. నువ్వు ముందుకు వెళ్ళవు బిడ్డ, క్రిందికి వెళ్తావు. నువ్వు పైకి వెళ్ళాలి. ముందు అంటే యూ షుడ్ గో అప్, వెర్ ఎల్స్ యు ఆర్ గోయింగ్ డౌన్. కనుక ప్రియబిడ్డ, మొదటిగా నీవు నీ పాపమును విడవాలని, నీవు పుట్టుకతో పాపివు కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాలని మరి వాక్యం మనకు చెప్తుంది. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించుట. వాట్ సిన్ డస్, ఈ పాపము మనకి ఏం చేస్తుంది? మరి దావీదు మహారాజు కూడా ఏం చేసింది? యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూద్దాం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచెను, ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఇది ఈ యొక్క పాపము మనకు మన సృష్టికర్తకు చేస్తున్న పని. దాని రిజల్ట్స్ ఇదండి. దేవుడు రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. మీరు అనుకుంటారు పాపంలో ఉండి కూడా మనము ప్రార్థిస్తుంటాం. ఏంటంటే నన్ను రక్షించట్లేదు, నా పాపమునకు నేను విడిచిపెట్టాను, నేను మంచిగా జీవిస్తున్నాను, నా యొక్క జవాబు రావట్లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. ఇట్ ఈస్ నో మోర్ షార్ట్ హ్యాండెడ్. ఆయన ఈజ్ ఎక్స్టెండింగ్, ఆయన చెయ్యి చాపుతున్నాడు, నిన్ను లేవనెత్తాలని అనుకుంటున్నాడు. ఎక్కడో పాపం ఉంది కాబట్టి నీకు నాకు ఆన్సర్స్ రావలేదు. సిన్ సపరేట్స్ ఫ్రమ్ గాడ్. పాపం యొక్క గుణం ఏంటంటే దేవుని నుంచి నిన్ను దూరంగా ఉంచుతుంది.
and it behaves against to the God. It will be disobedient. దానికి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది, ఆయనకు లోబడదు. అందుకే there is no results. ఇక్కడ ఏమంటున్నాడు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఈజ్ నాట్ ఎ డెఫ్, ఈ లిజన్స్. మీరు విస్పర్ చేసిన అంటే గులిగిన గుసగుసలాడిన ప్రతిదీ ఆయన వింటాడు. ఎందుకంటే అంతరంగము ఎరిగిన దేవుడు. నువ్వు అంతరంగములో హృదయములో నీ తలంచిన తలంపు ఆయనకు తెలుసు. అందుకే నీ హృదయపు అంతరంగం ఎరిగిన దేవుడు కాబట్టి నువ్వు లోపట ఒకటి బయట ఒకటి, పెదవులతో ఒకటి అంతరంగములో ఒకటి. అలా ఉన్నప్పుడు నీకు ఎలా ఆన్సర్ వస్తుంది అని అనుకుంటున్నావు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. నీ దేవునికి, నీ రక్షకునికి, నీ సృష్టికర్తకు నీకు ఈ పాపము అడ్డం వస్తుందట. ఈ అడ్డంగా వచ్చే దాని గురించి మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన నీ పాపము ఒక అడ్డుగోడలాగా, ఒక స్క్రీన్, ఒక మబ్బులాగా నీకును అతనికి అడ్డంగా వచ్చినట్టు మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ గాడ్ ఈజ్ సెండింగ్ ప్రాఫెట్ ఐజక్, ప్రవక్త అయిన యెషయాను మరి ప్రజల యొద్దకు పంపుచున్నాడు. చూడండి, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనము చూసినట్టయితే, మొదటి అధ్యాయము 15వ వచనము, మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులను కప్పుకొందును. మీ చేతులు మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, చూడక నా కన్నులను కప్పుకొందును. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులను కప్పుకొందును. మనము ఎలుగెత్తి ప్రార్థిస్తాం, చేతులెత్తి ప్రార్థిస్తాం, ఎంతో ఏడ్చుకుంటూ ప్రార్థిస్తాం, ఆకాశము తట్టు కన్నులెత్తి ప్రార్థిస్తాం, కొండల తట్టు నా కన్నులెత్తి ఉన్నాను అని ప్రార్థిస్తాం. ఆయన ముఖం కప్పుకొని ఉంటాడంట. ఎందుకంటే నీ యొక్క పాపము ఆయనకు నీకు అడ్డుగోడలా ఉంది. అటువంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నీ పాపంలో మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు చాలా గోజాడుతూ, వెరీ లాంగ్ ప్రేయర్, పీపుల్ డూ ఇట్, రిపీటింగ్ సో మెనీ థింగ్స్, ఆస్కింగ్ ఫర్ సో మెనీ థింగ్స్, కానీ ఆయన వినదలుచుకోలేదు. ఆయన చెవులను మూసుకుంటున్నాడు, కన్నులను మూర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఎన్నో ప్రార్థనలు చేయవచ్చు, అలాంటి ప్రార్థనలు అందరికీ దేవుడు తన ముఖమును త్రిప్పివేసుకుంటాడు. నువ్వు చాలా నీ యొక్క పాపములు విడవకుండా వాటిని హృదయంలో ఉంచుకొని కొన్ని పాపముల విషయమై నువ్వు ప్రార్థిస్తే ఆయన వినడు. అసుంకరి ప్రార్థన మనం ఇంతకుముందు చూశాము. ప్రభువా, నేను నా ముఖమును కూడా నీ తట్టు తిప్పలేను, నేను పాపిని. ఇన్ వన్ వర్డ్ హీ హాజ్ కంప్లీటెడ్ హిజ్ హోల్ ఆటోబయోగ్రఫీ. ఆయన యొక్క చరిత్రను చదివేశాడు. నేను పాపిని. డూ యు ప్రే లైక్ దాట్? మనం అలా ప్రార్థిస్తామా? అది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, మీరడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక
మీకు ఏమీయూ దొరకటలేదు. ఇక్కడేంటంటే చాలామంది తండ్రి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇలా బ్రతకాలి, నేను ఇలా ఉండాలి, నా పెళ్ళి ఈ విధంగా కావాలి, నాకు భర్త ఈ విధంగా రావాలి, నా భార్య ఈ విధంగా రావాలి, నా పిల్లలు గొప్పగా చదువుకోవాలి, ఇవన్నీ సరే, దే ఆర్ గుడ్. కానీ ఆయన రాజ్య నిమిత్తమై నువ్వు పాటుపడుతూ ఆయన బిడ్డగా బ్రతుకుతున్నావా? ఆయనను ప్రకటిస్తున్నావా? ఈ లాభాలన్నీ దేని కొరకు? అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. మన తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ఎంతో పిల్లలను ప్రేమిస్తూ అడిగినదెల్లా ఇస్తారండి. కానీ వారు ఏ ఉద్దేశముతో అడుగుతున్నారు, ఏ ఉద్దేశాలు వాళ్ళు జరిపిస్తున్నారు అనేది నువ్వు గ్రహించావా? నీ పిల్లల విషయము దేవుడు గ్రహించాడు. ఆయన పిల్లలకు ఏది అవసరమో ఏది అనవసరమో ఆయనకు బాగుగా తెలుసు. ప్రియబిడ్డ, అడగవలసినంత మట్టుకే అడగాలి. ముఖ్యంగా నీ పాపముల విషయమై నువ్వు రిపెంట్ అవుతూ శ్రేష్టమైన దానిని నువ్వు అడగాలి. నీ యొక్క ఆత్మ ఫలించే విధంగా ఆత్మ ఫలాలను అడగాలి. బైబిల్లో ఉంది, ఆయన యొక్క రాజ్యము ఫలించాలని, నీ రాజ్యము వచ్చునుగాక. ఎక్కడికో రావాలి, ఈ భూలోకములో. ఎప్పుడు వస్తుంది ఆయన రాజ్యము? నీవు నేను ప్రతి ఒక్కరికి ఆయన రాజ్య విషయమై, ఆయన రాజుగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, ఆయన మన నిమిత్తమై చనిపోయాడని నువ్వు ప్రకటించినప్పుడే ఆయన యొక్క రాజ్యం వస్తుంది. సిన్ ఈజ్ ఎ బ్యారియర్ టు గాడ్ అండ్ హిస్ పీపుల్. బ్యారియర్, ఒక అడ్డుగోడలాగా, ఒక అడ్డుకట్టలాగా, ఆనకట్టలాగా ఉంది. మొదటి యోహాను 3:4 చూసినట్టయితే, మొదటి యోహాను 3:4 చూసినట్టయితే, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. నీవు పాపం చేస్తున్నావంటే ఆజ్ఞను అతిక్రమించినట్టే, అదే పాపము. ప్రియబిడ్డ, నీవు నీ పాపాలను ఒప్పుకోవాలి. అందుకే ఆజ్ఞను అతిక్రమించుట అంటే ఏంటి? లాలెస్. ఒక ఆజ్ఞ, ఆ లా అనేది ఆజ్ఞ, ఒక కమాండ్. దాన్ని నువ్వు ధిక్కరిస్తే అది లాలెస్. కాబట్టి మంచివారు చెడు మనసుతో ఎదిరించడం, మంచిగా కనబడడం కానీ చెడు మనసు లోపట ఉండి ఎదిరించడము, దేవుని చట్టమును న్యాయ విధులను ఎదిరించడము, తన స్వార్థపరమైన సంగతులను చేయడము, స్వార్థపూరితమైన నీ ఆశలను, శరీరాశలను నువ్వు చేయడమే పాపం. ఈ పాపం నుంచి నువ్వు రావాలి. రెండవదిగా మనం చూసినట్టయితే, మొదటి యోహాను 5 అందులోనే 17 చూసినట్టయితే మనము ఇంకొకటి చూస్తామండి. అయితే సకల దుర్నీతియు పాపము, అయితే కరమగు కాని పాపము కలదు. అయితే కరము గాని పాపము కలదు. సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి అంటే అన్రైచియస్నెస్, నీతి లేకుండా బ్రతకడము. అది మరి అయితే మరణకరము కానీ పాపము కలదు. అది మనకు అనవసరం. కానీ దుర్నీతితో నీవు జీవిస్తున్నావంటే అది కూడా పాపమే, అన్రైచియస్నెస్. సో గాడ్ నెవర్ టాలరేట్ వికెడ్నెస్, ఇమ్మోరాలిటీ, గ్రీడీ, అప్రెసివ్, కౌచస్నెస్. ఇలాంటి ఆయన ఎప్పటికీ
ఇష్టపడడు. అన్రైచియస్నెస్, నీతి లేనటువంటి పనులు, వికెడ్నెస్, చెడు పనులు, ఇమ్మొరాలిటీ, ఒక నీతి లేని కార్యాలు, నెవర్ టాలరేట్, గ్రీడీ, అత్యాశ, స్వార్థపూరితమైన మనసు, నాకే కావాలి, నేనే సంపాదించుకోవాలి, నేనే ఆనందించాలి, నేనే తినాలి, నేనే బ్రతకాలి, ఇవన్నీ పాపమే. అలాంటి పాపముల నుంచి మనము విడుదల పొందాలి. యు చూజ్ లివ్ టు అగెన్స్ట్ టు ద గాడ్. ఈ యొక్క పాపాలు ఉన్నట్టయితే నీవు ఎన్నుకున్నది ఏంటంటే, నేను దేవునితో సహవాసం చేయకుండా నువ్వు దూరంగా ఉంటావు కనుక. సో నెవర్ లైక్ ఇట్ మ్యాటర్ ఆఫ్ స్ట్రాంగ్లీ సో నెవర్ live it no matter how strongly you profess. నువ్వు ప్రార్థిస్తావో, ఎంత లాంగ్ ప్రేయర్ చేస్తావో, ఎంత కష్టంగా ఒత్తిడిగా నువ్వు ప్రార్థన చేస్తావో, అది లాభంగా ఉండదు. నువ్వు దేవుని సన్నిధిలో బై ట్రస్టింగ్ గాడ్, ఆయన యందు విశ్వాసం ఉంచుతూ నువ్వు ప్రార్థించాలి. ఇక్కడ కీర్తనలు 66:18 చూసినట్టయితే, కీర్తనలు 66 అధ్యాయము 66 కీర్తన 66 కీర్తన 18వ వచనం చూసినట్టయితే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దావీదు మహారాజు చెప్తున్నాడు, నేను ఒకవేళ రక్షింపబడాలి అంటే నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేయకూడదు. నువ్వు దాన్ని లక్ష్య పెట్టినట్టయితే నువ్వు ప్రార్థించి కూడా చాలా వ్యర్థము. నీవు లక్ష్య పెట్టకూడదు. ప్రతిదీ నీ హృదయం విప్పి ఆయన సన్నిధిలో వలకపోయాలి, చెప్పాలి, ఆయనకు కన్ఫెస్, ఒప్పుకోవాలి. కాబట్టి నీవు నీ హృదయపూరితమైన ప్రార్థన నీ గోజాడుతూ, ప్రభువా నేను పాపిని, ఆ యొక్క సుంకరి వన్ వర్డ్లో ప్రార్థించాడు. నువ్వు ఎంతో లాంగ్ ప్రేయర్ చేస్తున్నావు, కానీ నీ హృదయశుద్ధి కలవాడవా? నీ హృదయశుద్ధి కలగాలి. అది మరి అదేవిధంగా చూడండి, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెతకబోదురు, కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకున్నందున వారికి కనబడకుండెను. నీవు రిపెంట్ అవ్వాలని, ఆయనకేదో బలి అర్పించాలని, పాపములను తుడిచిపెట్టుకోవాలని నువ్వు ఎడ్లను, మేకలను, గొర్రెలను తీసుకొని వెళ్తుండవచ్చు, కానీ యెహోవాను వెతకబోదురు, కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకొని నందున వారికి కనబడకుండెను. ఆయన కనబడకుండా తన్ను తాను మరుగు చేసుకున్నాడంట. నీ హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల నీ ప్రార్థన వినడు. నీవు పాపివై ఉండి ఏవేవో చేసి ఆయనను వెతకబోతున్నావేమో, బలియలు అర్పిస్తాను, నైవేద్యం అర్పిస్తాను అని నువ్వు వెళ్తుండవచ్చు. ప్రియబిడ్డ, ఆయన నీ యొక్క ప్రార్థన వినడు. ఆయన ముఖము నీకు కనబడకుండా ఆయన నేను దాచుకుంటానంటున్నాడు. అదే మీకా చూడండి, మీకా 3వ అధ్యాయము 4వ వచనంలో ఇంకొక మాట ఉంది, చక్కటి మాట ఉంది. 3వ అధ్యాయము 4వ వచనము, వారు
దుర్మార్గతననుసరించి నడుచుకొని ఉన్నారు గనక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక అకాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనెను. ఇక్కడ కూడా ఆయన మరుగుపరుచుకుంటున్నాడు. ఈ డోంట్ వాంట్ టు విజిట్ యూ, ఈ డోంట్ వాంట్ టు లిజన్ యూ. చెవులు మూసేసుకుంటున్నాడు. ఆయన చెయ్యి కుర్చు చేసుకుంటున్నాడు. నీ యొక్క మనవి అంగీకరింపక అకాలమందు, రైట్ ఆన్ ద డాట్, వారికి కనబడకుండా నువ్వు వెతకబోతున్నావు. గొర్రెలను తీసుకొని, ఎడ్లను తీసుకొని అర్పించాలని అనుకుంటున్నావు. ఆయన వారికి కనబడకుండా ఉన్నాడు. ప్రియ బిడ్డ, ఆయన కనబడాలంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది, దేవుణ్ణి చూచెదరు. పరలోక రాజ్యం నీది బిడ్డ. హృదయశుద్ధి గల వారిగా ఉండాలి. సో నీవు ఏ విధంగా పాపమును లక్ష్యం చేస్తే నీకు దేవుడు మరుగై ఉంటాడు. సో వాట్ షుడ్ బి డన్? నీ పాపములను ఒప్పుకోవాలి. రెండవదిగా. మూడవదిగా ఇక్కడ చూసినట్టయితే వాట్ షుడ్ బి డన్ ఫర్ ద సిన్? పాపం విషయమై మనం ఏం చేయాలి? ఆర్ వాట్ వీ కెన్ డూ ఫర్ సిన్? ఆ పాప విషయమై మనం ఏమి చేయాలి? కీర్తనలు 32వ అధ్యాయము 5వ వచనము చూసినట్టయితే, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట పాపములను ఒప్పుకొంటిని. దిస్ యు హ్యావ్ టు డూ. ఇది నువ్వు చేయవలసిన పని. దోషములను కప్పుకొనక దేవుని ఎదుట నీవు నీ పాపములను ఒప్పుకోవాలి. అది వాక్యము చెబుతుంది. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8, 8వ అధ్యాయము 7వ వచనము చూసినట్టయితే ఇక్కడ దేవునికి శరీరానుసారమైన మనసు, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. శరీరానుసారమైన మనసు. నీవు శరీరానుసారమైన మనసును వదలాలి. ఆత్మానుసారమైన మనసును కలిగి ఉండాలి. దానితో నడిపించబడాలి, దానితో జీవించాలి, దానితో నువ్వు ఎదగాలి. దానితో దేవునికి నీ యొక్క బలులను అర్పించనికి నువ్వు పోవాలి. అప్పుడు ఆయన కనుమరుగు కాడు, నీకు ప్రత్యక్షమవుతాడు. హృదయములో నీవు పాపం పెట్టుకొని ఆయనను వెతకనీకపోతే, నువ్వు ఎంత వెతికినా, ఎంత ప్రార్థించినా, ఎంత మోకాళ్ళున్నా, ఎంత కన్నీరు విడిచినా ఆయన చెవులను మూసుకుంటాడు. ప్రియ బిడ్డ, యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. శరీరానుసారమైన మనస్సు నీవు తీసేసేయాలి. చేసిన పాపంలో మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే అది క్షమాపణకు దారి తీస్తుంది. పశ్చాత్తాపడు, నిష్కపటమైన మనసు, అప్పుడే నీకు కరుణ, వాత్సల్యము దొరుకుతుంది. డేవిడ్ ఫైనలీ కన్ఫెస్డ్ ఆల్ హిస్ సిన్స్. ఫైనలీ ఇక నేను చెయ్య అనే ఒక నిర్ధారణకు వచ్చాడు. దావీదు మహారాజు చెయ్యలేదు కూడా. ఆయన పాపంలో ఉన్నంతసేపు పాపము ఆయన మూటగట్టుకున్నప్పుడు ఆ యొక్క భూమి మీద ఉండిపోయాడు. ఎంత లేపినా, ఎంత తినమన్నా, సైనికులు లేపినా అతడు లేవలేదు. ఎప్పుడైతే ఆ పాపపు మూట అతని నుంచి పోయిందో దిగ్గున లేచాడు. తన కుమారుడు చనిపోగానే, 7 రోజుల కుమారుడు చనిపోగానే ఆయన దిగ్గున లేచినట్టు మనం చూస్తున్నాం. ప్రియ బిడ్డ, నీవు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నీ యొక్క పాపముల గురించి. వాట్ షుడ్ బి డన్? యు నీడ్ టు లీవ్ ఆర్ కన్ఫెస్ టోటలీ, హోల్హార్టెడ్లీ, సరెండర్ యువర్ సెల్ఫ్. దెన్ ఓన్లీ యూ విల్ బి ఫర్గివెన్. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము
15వ అధ్యాయము 20-24 వచనాలు చూసినట్టయితే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీని కట్టుడి, వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగి కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈ స్టోరీ మనందరికీ తెలుసండి. తప్పిపోయిన కుమారుడు, ప్రొటికల్ సన్. ఈ విధంగా నీవు రిపెంట్ కావాలి. అతడు ఏమంటున్నాడు? ఒకటి, నేను లోకమునకు విరోధముగాను నీ ఎదుట, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నేను పాపం చేస్తే. నీ తండ్రితో ఈ విధంగా ఒప్పుకుంటున్నావా? వాట్ షుడ్ బి డన్? దిస్ ఈజ్ టు బి డన్. ఏమి చెయ్యాలి అని మనం చూస్తున్నాము. ఇది చెయ్యాలి. పరలోకముకు విరుద్ధముగా మనం పాపం చేస్తున్నాం. ఆ పాపమును ఒప్పుకోవాలి. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాదు. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ టు బి దై సన్. నీ యొక్క కుమారుడ అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాదు. నీవు యోగ్యుడవు కాదు. నీవు పాపివి కాబట్టి నీవు ఒప్పుకోవాలి. ఇక్కడ ఒప్పుకొని రిపెంట్ అయి యూ షుడ్ కమ్ బ్యాక్. అయితే తండ్రి దాసులను చూసి, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగి కొవ్వున్న దూడను తెచ్చి వధించుడి, మనము సంతోషపడదుము. అప్పుడు ఆ యొక్క నీ హృదయపూర్వకమైన ఒప్పుకొనుట చూసి ఇన్ని బెనిఫిట్స్, ఇంత సంతోషము నీకొక్కడికి కాదు, తండ్రికొక్కడికే కాదు, అక్కడున్న వారందరికీ అలాంటి సంతోషము దేవుడిస్తాడు. ప్రియబిడ్డ, నీ పాపముల గురించి నువ్వు చేయవలసిన పని. సో గ్రేషియస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ విల్ ఫర్గివ్ అవర్ సిన్స్ అండ్ క్లెన్సెస్. మన యొక్క పాపములను ఆయన క్షమించి నిన్ను శుభ్రంగా కడిగి నిర్దోషిగా నిరూపిస్తాను అని అంటున్నాడు. మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనము చూసినట్టయితే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అక్కడ సమస్త దుర్నీతితోని ఉన్న ఆ కుమారుడు, తప్పిపోయిన కుమారుణ్ణి పవిత్రునిగా చేశాడు. ప్రశస్త వస్త్రములు ఇచ్చాడు, నీతిగల వస్త్రములు ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, కొవ్విన దూడను వధించాడు ఎంతో సంతోషంతో. అందుకే ఇక్కడ అంటున్నాడు, మన పాపములను మనము ఒప్పుకొని, నువ్వు ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. గాడ్ ఈజ్ ఈజ్ అ జస్ట్ ఫుల్ గాడ్, న్యాయవంతుడు అండ్ రైచస్ గాడ్. ఆయన నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుంచి, నీ యొక్క సమస్త దుర్నీతి, అన్రైచస్ నుంచి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. నిన్ను పవిత్రునిగా, హోలీ పర్సన్గా చేస్తాడు. అందుకే నీవు సమస్తం ఆయనను ఒప్పుకోవాలి. తన యొక్క సొంత కుమారుని మనకు ఇవ్వగలిగినప్పుడు నిన్ను ఎందుకు వదులుతాడు బిడ్డ? మన కోసము, మనం పాపి కోసము తన సొంత కుమారుని పంపినప్పుడు ఎందుకు పంపాడు? నిన్ను రక్షించుకోవాలని. కుమారుడు కూడా ఉట్టిగా వచ్చి నేను రక్షణ సిలువ ఎక్కుతానన్నాడు. వెతుకుతున్నాడు. వెతికి రక్షించడానికి వచ్చాను. పాపిని వెతుకుతానికి వచ్చాడు. వెతుకుతున్నాడు, రక్షిస్తున్నాడు.
మొదటి యోహాను 2:2లో చూడండి, 2:2లో ఆయన్నే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. నిన్ను శాంతిపరచనికి. పాపములో ఉన్నవారు ఎప్పటికీ శాంతి ఉండదండి. నో పీస్. జస్ట్ బిలీవ్ మీ, పీరియడ్. నీకు నాకు శాంతి ఉండదు. పాపములో ఎప్పుడు సతమతమవుతుంటాము, తబ్బిబ్బులైపోతుంటాము, అన్రెస్ట్ఫుల్గా ఉంటాము, అన్సెటిల్డ్గా ఉంటాము. అలాంటి జీవితము నువ్వు ఇష్టపడతావా? ఇగో ఇక్కడ శాంతికరమైన తన కుమారుణ్ణి మన మధ్యలోనికి పరివాడు. సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. ఎందుకు? నువ్వు తండ్రి ఇంటి నుంచి తప్పిపోయావు కాబట్టి నిన్ను రక్షించనీకి వచ్చాడు. మొదటి పేతురు 3వ అధ్యాయము 18వ వచనము చూడండి. 18వ వచనము, ఏలయనగా మనము దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయమై ఒకేసారి శ్రమపడెను. మల్టిట్యూడ్ పీపుల్, అన్రైచియస్ఫుల్ పీపుల్, ఓన్లీ సింగిల్ పర్సన్ రైచియస్ మ్యాన్. అనీతిమంతుల కొరకు, అనీతిమంతులు, అనీతి అంటే లెక్కలేనటువంటి వారు, నీతిమంతుడైన క్రీస్తు ఒక్కడే సింగిల్ పర్సన్ శరీర విషయంలో చనిపోయాడు. దెర్ ఈస్ నో అదర్ గాడ్, నో హ్యూమన్ బీయింగ్. ఏ మానవుడు చనిపోలేదండి. ఓన్లీ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డైడ్ ఫర్ ఎవ్రీబాడీ. ఇది తలంచాలి మీరు. ప్రతి ఒక్కరం మనమంతా తలంచాలి. అదే, దిస్ ఈస్ టు బి డన్. యూ షుడ్ బిలీవ్ జీసస్. యూ షుడ్ టేక్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని నీ యొక్క నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే నీకు రక్షణ. ఆయన ఇక్కడ చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి అదే ప్రొసీజర్లో నిన్ను నన్ను ఉంచాలనుకుంటున్నాడు. శరీర విషయమై నువ్వు చస్తావు, నేను చస్తాను, ప్రతి ఒక్కరు చస్తారు. జీసస్ ఆల్సో డైడ్ శరీర విషయంలో. కానీ స్టోరీ నెవర్ స్టాప్డ్. ఆయన యొక్క కథ ముగించలేదు అక్కడ. ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు. నీవు నేను ఆత్మ విషయంలో బ్రతికింపబడాలి, తండ్రి ఇంటిలో చేరాలి అని. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మరి ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు. He has come. So, whoever believes, there is no condemnation and no death, only the life. That too with the Father's house, in the Father's house. తండ్రి యొక్క ఇంటిలో నీవు నేను జీవించాలని, విత్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్యత్వములో, ఇన్ఫినిటీ లైఫ్, నెవర్ ఎండింగ్ లైఫ్, దానికి ఎండ్లెస్ లైఫ్. రోమీలకు రాసిన పత్రిక చూడండి, చివరిగా 8వ అధ్యాయము 1-2 వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు నీవు ఉన్నావా? నీకు ఏ శిక్ష లేదు. అది తలంచాలి ప్రియబిడ్డ. నీవు వాట్ షుడ్ బి డన్ ఫర్ సిన్, దిస్ ఈజ్ టు బి డన్. నువ్వు ఏమి చేయాలని పాప విషయమని మనం మాట్లాడుకుంటున్నాము, ఇది చేయాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరి నువ్వు శిక్ష పడాలని అని అనుకుంటున్నావా? మరణించాలని అని అనుకుంటున్నావా? మరణంతో ఆగిపోదండి, మరణిస్తూనే ఉంటావు.
నరకములో ఎల్లప్పుడూ చావుతో ఉంటావు, లేకుంటే ఎల్లప్పుడూ జీవించాలనుకుంటున్నావా? అందుకే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఈ యొక్క స్టేట్మెంటు నువ్వు కలిగి ఉండాలి. ఆత్మ యొక్క నియమము పాప మరణముల యొక్క నియమము నుంచి రక్షించదు. ఆత్మ యొక్క నియమము జీవించాలి. పాప మరణముల యొక్క నియమము ఆ యొక్క మరణము నుంచి నిన్ను విడిపిస్తుంది. అందుకే క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు అంటే, ఏ శిక్షా విధి లేదు అంటే ఆధ్యాత్మిక జీవము ఆయన క్రీస్తు యేసులో అంటే ఆధ్యాత్మిక జీవము ఆయన దేహములో ఒక అవయవంగా నీవు ఉండాలి. అంటే ఏ శిక్షా విధి లేదు అంటే న్యాయవంతుడిగా ఎంచబడాలి, నిర్దోషి లెక్కల్లోనికి రావాలి. అందుకే ఏ శిక్షా విధి లేదు. నువ్వు నిర్దోషివా? క్రీస్తు యేసునందు ఉన్నట్టయితే ఎస్, ఆయనతో లేనట్టయితే నో. సో ప్రియబిడ్డ, క్రీస్తు యేసునందుండి నువ్వు విడిపింపబడాలి, రక్షింపబడాలి. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. అప్పుడే నీకు విడుదల, రక్షణ. నీవు ఈ విధంగా పాపం అనే సబ్జెక్టు గురించి ఈరోజు తెలుసుకున్నావు. నువ్వు తప్పకుండా ఈరోజు నుంచి క్రీస్తులో ఉంటావని నేను నమ్ముచున్నాను. నీవు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నీవు ఏదో కరోనా విషయం భయపడడం కాదు, ఏదో డెల్టా విషయం భయపడడం కాదు, దేని విషయం భయపడకు. నువ్వు క్రీస్తు యేసునందు ఉండి చూడు. నీ పాపములను విడిచిపెట్టు, దేహశుద్ధి కలిగి ఉండు, నీ మనసు శుద్ధి కలిగి ఉండు. యేసు ప్రభువుకో అప్పగించుకో. నీతో చేత కాదా? నువ్వు యూ సరెండర్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. దావీదు మహారాజు అదే చేశాడు. ఆయన యొక్క పాపంలో నుంచి అతడు విడుదల పొందాలి అని అనుకున్నప్పుడు ఆయన తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. ఆ ట్రాన్స్గ్రెషన్, ఆ ఇన్క్విటీ, ఆ సిన్ ఆయన తప్పించుకున్నాడు. మరి నీవు కూడా ఆ యొక్క పాపంలో నుంచి రక్షింపబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. వాక్యం వింటున్నారండి, వాక్య ప్రకారంగా జీవించండి. వాక్యము కావాలని అనుకున్న వారు నాకు ఫోన్ చేయగలరు. నన్ను అప్రోచ్ అయినచో మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ నా సొంత ఖర్చులతో వచ్చి మీకు వాక్యము బోధించి మిమ్మల్ని బలపరిచి మీకు దేవుని వాక్యాన్ని విడమర్చి నేను రాగలను. మీ మీద ఏమీ చిన్న భారము కూడా వేయకుండా నేను మీకు వాక్యం అందించగలను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎంతో వాక్యము బోధింపబడుతుంది. అందులో మంచి బోధలు ఉన్నాయి, చెడు బోధలు ఉన్నాయి. స్వలాభం విషయమై చేస్తుండేవారు ఉన్నారు, మరి దేవుని విషయమై చేసేవారు, స్వార్థపూరితమైన సేవ చేసేవారు, నిస్వార్థపూరితమైన సేవ చేసేవారు. ఈ యొక్క ట్రూ గాడ్ మినిస్ట్రీ మీ నుంచి ఏం కోరుకుంటలేదు, మీ యొక్క ఆత్మలను మాత్రము కోరుకుంటుంది. అవే నా యొక్క అకౌంట్లో పడితే చాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, నడిపింపు, శాంతి, సమాధానాలు ఇప్పుడును ఎల్లప్పుడును సదా మన అందరికీ తోడై ఉండి నడిపించునుగాక.